ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంది. అదేం చెప్తుందంటే, సమ్ పీపుల్ మిస్ ది మెసేజ్ బికాస్ దే ఆర్ టూ బిజీ లుకింగ్ ఫర్ ది మిస్టేక్స్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎదుటివాడు చెప్పే విషయంలోని సారాంశం గ్రహించడానికి ఫోకస్ చేయరు. వాళ్ళు ఎంతసేపు ఎదుటివాడు చెప్పే దానిలో తప్పులు ఏమున్నాయని వెతుకుతుంటారు. సో క్రిటిసైజ్ చేయడమే పరమావధిగా పెట్టుకుంటారు. లేకపోతే వాడికి ఇన్అడిక్వేట్ నాలెడ్జ్ ఉందేమో, వాడిది మనం వింటం ఏంటి అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుంటారు. ఈ ప్రీ నోషన్స్తో మనం ఎప్పుడూ వెళ్ళకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక వ్యక్తికి, ప్రతి వ్యక్తికి ఒక విషయం పరిజ్ఞానం మనకన్నా ఒకటి ఎక్కువే తెలిసి ఉంటుంది. ఇఫ్ యూ ఫోకస్, వాళ్ళు ఏం చెప్తున్నారో సారాంశం మెసేజ్ని కానీ దాని మీద ఫోకస్ చేసి మనం మనం ఇంకొక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, ఒక వ్యక్తి ఇంగ్లీష్ తప్పు మాట్లాడుతున్నాడంటే అతను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవాలి, కానీ ఆ తప్పు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అతనికి మదర్ టంగ్ ఈజ్ నాట్ ఇంగ్లీష్, ఈ నోస్ అనదర్ లాంగ్వేజ్ అని అర్థం. సో యూ షుడ్ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్ పీపుల్. ఓన్లీ మనం వాళ్ళ సారాంశాన్ని, వాళ్ళు చెప్పే విషయంలోంచి పరిజ్ఞానాన్ని, విషయాన్ని తెలుసుకోగలిగితే మనము చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం.